లక్షలకి G+1 విజయవాడ. విజయవాడ అవుట్స్కట్స్ లో 60 లక్షలకి G+1 ఏంది? అది ఎక్కడ దొరుకుతుంది? ఇదివరకు ఇందిరానాయక్ నగర్ అని ఇది ఉండేది అక్కడ. ఇప్పుడు అక్కడ వరదల ఇంపాక్ట్ ఒకటి వచ్చింది, రెండోది ఈవెన్ కవేళ ఇవన్నిట్లో కూడా తేడా వస్తుంది. ఇప్పుడు మారుతుందేమో రియల్ ఎస్టేట్, రేపు పొద్దున జగన్ వస్తారని సంకేతం వస్తాయి. అంటే జగన్ వస్తాడన్న సంకేతం వస్తుంది, లాస్ట్ ఇయర్ కి తేడా ఉంటది. బేసిక్ గా ఇంకోటి గుంటూరు ఆ ఏరియాలో చూస్తే మీకు ₹1 పలికిన ఇళ్ళు ఇప్పుడు 65-70 లక్షలకు మించి పలకట్ల. అమరావతి కారణంగా జరిగింది. మళ్ళీ ఇదంతా కలుస్తారు, పోనీ చంద్రబాబు నాయుడు ఇదంతా కలిపేస్తారన్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా పెరుగుతాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు? మంత్రులందరూ విజయవాడలో ఉంటున్నారు, గుంటూరులో ఉంటున్నారు. మరి ఈ రెండు ఎంత ఇంపాక్ట్ ఏంటో అక్కడ తెలుస్తోందిగా. ఎందుకని మరి అక్కడ ఉండట్లేదంటే రేపు కట్టాక అంటున్నారు. 11 ఏళ్ళైనా 12 ఏళ్ళైనా అక్కడే వేరే అద్దెలకు ఉండలేరా? వేరే ఫ్లాట్లో ఉండొచ్చుగా. మరి విజయవాడ ఫ్లాట్లలో ఎందుకు ఉంటున్నారు? ముందు నాయకులందరూ, ఎమ్మెల్యేలు, మంత్రులందరూ ఆడ ఉండండి, లేదా ఇదంతా కలపండి. అది రైట్. చూద్దాం. మొత్తానికి నినాదం నచ్చట్లేదు, నిర్ణయం కరెక్ట్ గానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది. మావిగన్ని విషయంలో విజయవాడ గుంటూరు కలపాలి అనేది ఎలక్షన్ ముందే ఒక నిర్ణయం తీసుకుంటుందా టీడీపీ?